బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించబడిన ధ్యానం చేద్దాంరా లైవ్ ప్రోగ్రాంకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు అన్నపూర్ణ. ప్రియమైన ఆత్మీయులారా, ధ్యానం అనేది సర్వరోగ నివారిణి. ధ్యానము మనిషి యొక్క జీవిత వికాసానికి, శారీరక మానసిక వికాసానికి, హృదయ వికాసానికి, అదేవిధంగా ఆత్మీయ వికాసానికి, ఇంకా కొంచెం ముందుకెళ్తే జ్ఞానోదయం పొందడానికి ధ్యానం అనేది ఒక సాధనం. ధ్యానం ద్వారా మనిషి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని అందుకున్నప్పుడు, ఒక పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క నిర్మలమైన పవిత్రమైన స్థితికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ స్టేజ్ సమాధిలోకి ప్రవేశిస్తాడు. సమాధి అంటే ఏంటంటే జీవించి ఉండగానే మరణించేటటువంటి కళను నేర్చుకోవడం, ఆర్ట్ ఆఫ్ డయింగ్. ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మన సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆ స్టేట్కి వెళ్తారు. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వయాన్ని అర్థం చేసుకోవడం, స్వయం యొక్క అనుభవాన్ని పొందడం, స్వయాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం. అల్టిమేట్గా సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ జరిగాక నెక్స్ట్ యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఒకటైపోయి విశ్వశక్తితో అనుసంధానమై ఆ యొక్క దైవత్వాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానమై శ్వాసని వారధిగా చేసుకొని విశ్వంతో ఒకటి కావడం. శ్వాస అనేది విశ్వానికి వారధిలాగా ఎలా అవుతుంది? శ్వాసతో సత్య దర్శనం ఎలా చేసుకోవాలి? శ్వాస అనేది ప్రాణశక్తి. ఇటు శరీరాన్ని, అటు మనసుని, ఇటు ఇంద్రియాలని, అదేవిధంగా అంతరంగంలో ప్రవేశించాక మన యొక్క చైతన్యాన్ని కలిపేటటువంటి వారధి శ్వాస. దీనికి మన శరీరంతో ఎంత సంబంధం ఉందో మన మనసుతో, ఆలోచనలతో అంతే సంబంధం ఉంటుంది. అదేవిధంగా మన భావాలు, ఇమోషన్స్తో అంతే సంబంధం ఉంటుంది. అందుకే శ్వాస అనేది మన శారీరక మానసిక ప్రక్రియలను బట్టి తన యొక్క గతిని మార్చుకుంటూ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ కావడం, కొంచెం తక్కువ కావడం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది? ఆనాపానసతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం శారీరక మానసిక క్రియల పట్ల జాగృతిలో ఉండగలుగుతాం. ఎందుకంటే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి జాగృతి జీవనం, రెండవది సాక్షిభావం. ఎప్పుడైతే శరీరంతో చేసే కర్మల పట్ల మీరు జాగృతిలో ఉంటారో, అదేవిధంగా మనసులో వచ్చే ఆలోచనల పట్ల ఎప్పుడైతే మీరు అవేర్గా ఉండగలుగుతారో, ఆటోమేటిక్గా మీరు బాడీ కాన్షియస్నెస్ నుంచి, మైండ్ కాన్షియస్ నుంచి బయటికి వచ్చి మీ యొక్క సోల్ కాన్షియస్నెస్తో ఒకటైపోతారు. దానికి శ్వాస అనేది ఒక వారధిలాగా పనిచేస్తుంది. అందుకే ఏమంటారంటే శ్వాస అనేది విశ్వానికి వారధిలాగా ఉంటుంది అని అంటారు. ఈ చిన్న శ్వాసని పట్టుకోవడం ద్వారా శరీర దర్శనాన్ని, శరీరం యొక్క అంతిమ సత్యాన్ని, అదేవిధంగా మనసు యొక్క అంతిమ సత్యం ఏంటి, మనసు యొక్క స్వభావం ఏంటి, మనసు అనేది ఎన్ని విజువలైజేషన్స్, ఎన్ని కల్పనలు చేస్తుంది, మనసు యొక్క నిజమైనటువంటి స్థితి ఏంటి, మనము దాన్ని పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. దీన్ని బుద్ధుడు ఆనాపానసతితో మొదలుపెట్టేసి విపස්සన స్టేజ్కి వెళ్ళాలంటాడు. పాలి భాషలో పస్సన అంటే చూడడం అన్నమాట. అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం, యథా వాంఛితం కాదు, యథా కల్పితం కాదు, ట్రూత్ని యాజ్ ఇట్ ఈజ్గా దర్శించుకోవడం. ఇదే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యానం అంటే గమనం, ధ్యానం అంటే జాగృతి, ధ్యానం అంటే ఆత్మస్మరణలో జీవించడం,
ధ్యానం అంటే స్వయం యొక్క జాగరూకతలో బ్రతకడం. ధ్యానం అంటే ఒక స్వయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళడం. ధ్యానం అంటే విశ్వంతో అనుసంధానం కావడం. దాదాపు ఒక 23 సంవత్సరాల క్రితము నేను ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది. గురువు యొక్క సాన్నిధ్యంలో ఈ ధ్యానాన్ని అందుకున్న తర్వాత ఒకే ఒక 3 నెలల్లో ఆ యొక్క ధ్యానం అనేది ఒక పరిపూర్ణమైన స్థితికి రావడం జరిగింది. ఆ ధ్యానం అనేది ఎప్పుడైతే పరిపూర్ణత్వానికి వచ్చిందో నెక్స్ట్ సమాధి స్టేట్లోకి ప్రవేశించడం, అదేవిధంగా రకరకాల ఆంతరంగిక అనుభవాలను తీసుకొని విశ్వనాదంతో, విశ్వం యొక్క వెలుగుతో, విశ్వాంతరాల్లో ఆ యొక్క దివ్యమైన అనుభవాలని చూసుకుంటూ ఒక అంతర్యాత్ర, అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని, ఆ యొక్క బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవాన్ని అందుకోవడం జరిగింది. ఇదంతా కూడా జస్ట్ ఒక 3 monthsలో జరిగింది. దాని యొక్క కంటిన్యూషనే 23 సంవత్సరాల నా సాధనా జీవితం. నా ఉద్దేశం ఏంటి అంటే ఆ తపన, ఆ జిజ్ఞాస, ఆ దీక్ష దక్షతతో ధ్యాన సాధన చేసినప్పుడు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జ్ఞానోదయం పొందడమే, బుద్ధత్వాన్ని పొందడమే. సో ఆ జ్ఞానోదయాన్ని, బుద్ధత్వాన్ని పొందేటటువంటి క్రమంలో సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ధ్యానాన్ని అర్థం చేసుకుంటూ జాగృతిలో, సాక్షిభావంలో, దినమంతా చేసే పనుల పట్ల ఎరుకతో మీరు జీవించగలిగితే 3 monthsలో దాన్ని సాధించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది కేవలం కూర్చున్నప్పుడే కాదు, మీరు ఏ పని చేసినా కానీ శ్వాస మీద ధ్యాస పెట్టగలగాలి. అంటే శ్వాస అనేది శారీరక మానసిక ప్రక్రియలను బట్టి తన గతిని మార్చుకుంటూ ఉంటుంది. మీరు గమనించవచ్చు, మనసు అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలాగొస్తుంది, నడుస్తున్నప్పుడు ఒకలాగొస్తుంది, పడుకున్నప్పుడు ఇంకోలాగొస్తుంది, మీరు మనసులో శరీరంలో అలజడులు ఉత్తేజనలు వచ్చినప్పుడు ఇంకోలాగొస్తుంది. ఇట్లా శారీరక మానసిక ప్రక్రియలను బట్టి శ్వాస తన యొక్క గతిని మార్చుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస మనం 24 గంటలు పెట్టగలిగితే, ఏ పని చేస్తున్నా కానీ మనం శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే సహజంగా సరళంగా ధ్యాన స్థితి అనేది సిద్ధిస్తుంది. ధ్యాన స్థితి అనేది పరిపూర్ణంగా సిద్ధించినప్పుడు ఆటోమేటిక్గా మనము ఒక శూన్య స్థితికి వెళ్తాము. ఆ శూన్య స్థితి అంటే నిర్విచార స్థితి, నిర్వికల్పన స్థితి, ఆలోచన రహిత స్థితి, నిర్మలమైన స్థితి. ఈ స్థితిని మనం ఎప్పుడైతే అందుకుంటామో అప్పుడు శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరుగుతుంది. ఆనాపాన సతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్యూరిఫికేషన్. ఇట్ ఈస్ ఎ పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇది ఒక విశుద్ధి మార్గం, శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి మార్గం. ఈ మార్గాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో, ఒక తపనతో, దీక్ష దక్షతతో, సంకల్ప బలంతో ఎవరైతే పర్ఫెక్ట్గా సాధన చేస్తారో తప్పకుండా 3 monthsలో వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. అన్లెస్ అంటిల్ మెడిటేషన్ బికమ్స్ ఎన్లైటన్మెంట్ సింప్లీ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం అంటారు. ధ్యానం అనేది జ్ఞానోదయం దాకా తీసుకెళ్లాలా, బుద్ధత్వాన్ని మనకి అందివ్వాలి. అలా కాకుండా కేవలము ధ్యానం అనే స్థితి దగ్గర ఆగిపోవద్దు, ధ్యానం నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. సమాధి, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ ఎన్లైటన్మెంట్. మెడిటేషన్ ఇస్ ద పాత్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మెడిటేషన్ విల్ లీడ్స్ యూ టువర్డ్స్ ద ఎన్లైటన్మెంట్ అండ్ దిస్ ఇస్ ద whole philosophy of meditation and this is the whole essence of spiritualism. భారతదేశంలో ఎంతోమంది జ్ఞానులు వాళ్ళు జన్మించి తమ యొక్క జ్ఞానామృతాన్ని అందించారు. అందరి జ్ఞానుల యొక్క ముఖ్య ఉద్దేశం అది ధ్యాన మార్గమైన, యోగ మార్గమైన, భక్తి అయిన ఏదైనప్పటికీ కూడా అందరి జ్ఞానుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానోదయాన్ని పొందడం. సో ఎస్పెషల్లీ గౌతమ బుద్ధుడు ధ్యానానికి ఆద్యుడు. ధ్యానం ద్వారా శారీరక మానసిక శుద్ధి చేసుకొని ఎవరైతే ఒక విశుద్ధి మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళు ఈ యొక్క
ఆనందాన్ని పొందుతారు, స్వేచ్ఛని పొందుతారు. ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే రెండు, ఒకటి ఆనందము, రెండవది స్వేచ్ఛ, ఫ్రీడమ్ అండ్ బ్లిస్. ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ అండ్ బ్లిస్కి వెళ్తారో ఆటోమేటిక్గా ఆ యొక్క పరమానంద స్థితికి వెళ్తారు, పరమ సత్యంలోకి వెళ్తారు. సత్య దర్శనము ప్రతి క్షణం చేసుకోవాలి, సత్యంతో ప్రతి క్షణం అనుసంధానం కావాలి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, ఆచరించే ప్రతి కర్మ, జీవితంలో కొనసాగించే ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క జీవిత విధానం కూడా సత్యంతో అనుసంధానమై ఉండాలి. ఎప్పుడైతే కళ్ళ ముందు కనిపించేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అల్టిమేట్గా మనం ఆ పరమ సత్యాన్ని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ధ్యానం అనేది ఒక సత్య మార్గం, ధ్యానం అనేది ఒక సత్య దర్శనం చేసుకోవడానికి మనం ఈ యాత్రలో ప్రవేశించాము. కాబట్టి ధ్యానం ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని అందుకోవడానికి ధ్యానాన్ని అర్థం చేసుకోవాలి. ఒక జెన్ మాస్టర్ ధ్యానం గురించి ఒక హైకు చెప్తారు ఏంటంటే, సిట్టింగ్ సైలెంట్లీ డూయింగ్ నథింగ్, స్ప్రింగ్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్, గ్రాస్ గ్రోస్ ఇట్ సెల్ఫ్. అంటే జనరల్గా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనుషులకు ఏదో ఒకటి చేయడం అలవాటు. అంటే మాట్లాడుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు, రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. ఈ ధ్యానంలో ఏమీ చేయకుండా కూర్చోవాలి. ఈ శారీరకంగా మానసికంగా చేసేటటువంటి కర్మలన్నీ ఆగిపోవాలి. ఒక నిశ్చలమైన స్థితి, ఒక నిర్మలమైన స్థితిలో, ఒక ప్రశాంతకరమైన స్థితిలో శరీరాన్ని మనసుని ఒక స్టేబుల్ చేసుకొని ధ్యానాన్ని అందిపుచ్చుకోవాలి. వాస్తవానికి ధ్యానం అనేది ఒక స్థితి, ఆ స్థితి వస్తుంది, దానికి మనము శరీరాన్ని మనస్సుని ప్రిపేర్ చేస్తాం, శరీరాన్ని మనస్సుని స్టేబుల్ చేస్తాం. ఈ శరీరాన్ని మనస్సుని ఎప్పుడైతే మనము స్టేబుల్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఆ నిర్మలమైన పవిత్రమైన స్థితిని అందుకుంటాం. ఆ నిర్మలమైన పవిత్రమైన స్థితిని అందుకోవడానికి శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని ఒక ఏకత్వంలోకి తీసుకొచ్చి, ఒక యోగంలోకి తీసుకొచ్చి, ఒక వన్నెస్లోకి తీసుకొచ్చి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో శరీర మనస్సు పరిధిని దాటి, ఈ యొక్క ఇంద్రియాల పరిధిని దాటి ఒక శూన్యమైన స్థితిలో మనం ప్రవేశిస్తాము. ఆ శూన్యమైన స్థితిలో అక్కడ శరీరము ఉండదు, ఆలోచనలు ఉండవు, భావాలు ఉండవు, అసలు మనసే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం అంటే నో మైండ్ స్టేట్, మనసు లేనటువంటి స్థితి. మనసు పరిధి దాటి మన యొక్క స్వయంతో మమేకం అయ్యేటటువంటి ఒక స్థితి ధ్యానం అంటే. ఓకే, సో ఈ ధ్యానంలో, ధ్యాన స్థితిలో మనం ప్రవేశించాలంటే మొట్టమొదట స్థిరమైన సుఖమైన ఆసనాన్ని ఎంచుకోవాలి. అంటే ఈ స్థిరమైన సుఖమైన ఆసనం అంటే ఏంటంటే, మనం ఒక ఆసనాన్ని సెలెక్ట్ చేసుకొని కూర్చున్నప్పుడు అది చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఆ పోస్చర్ ధ్యానానికి అనుకూలంగా ఉండాలి. ఒకసారి మనము ఆ ఆసనాన్ని మనము సెలెక్ట్ చేసుకున్నామంటే గంట సేపు కదలకుండా ఒకే ఆసనంలో కూర్చోవాలి, అంటే ఆసన సిద్ధిని సాధించాలి. సో ఒక స్థిరమైన సుఖకరమైన ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ధ్యానంలోకి ప్రవేశించాలంటే శరీరాన్ని చాలా నిశ్చలంగా, స్టేబుల్గా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి శరీరాన్ని దర్శించుకోండి. తల నుంచి పాదాల వరకు శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూడండి. కళ్ళు మూసుకునేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా కనురెప్పలు వాలాలి. ఆ ఫేస్లో కూడా ఒక చార్మింగ్, ఒక గ్లో, ఒక స్మైలింగ్ ఫేస్తో, ఎలాంటి ఇరిటేషన్స్ లేకుండా, టెన్షన్స్ లేకుండా చాలా స్మైలింగ్ ఫేస్తో నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. రెండు చేతులని క్లబ్ చేయండి. నెమ్మదిగా
ఒక నిర్మలమైన స్థితిలోకి వెళ్ళండి. తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క శరీర భాగాన్ని దర్శించండి. శరీరానికి సాక్షిగండి. శరీరాన్ని గమనించండి. దీన్ని బుద్ధుడు కాయానుపස්සన అంటాడు. శరీరంలో జరిగేటటువంటి రకరకాల అలజడులని, ఉత్తేజనలని కేవలం గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. కేవలం శరీరాన్ని గమనించండి. మీరేమీ చేయట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు. సహజంగా జరిగేటటువంటి ప్రక్రియలకి మీరు సాక్షి అయినారు. మీరు జాగృతిలో ఉన్నారు. శరీరాన్ని గమనించండి. శరీరంలోని అణువణువు ప్రతి ఒక్క భాగాన్ని కేవలం చూడండి. చాలా ప్రేమపూర్వకంగా శరీరాన్ని దర్శించండి. శరీరం అనేది మాధ్యమం. ఈ ప్రపంచంలో యాత్ర చేయడానికి, అదేవిధంగా అంతర్యాత్ర చేయడానికి ఈ బాడీ అనేది ఒక బ్యారియర్. దేహాతీత అవస్థకు వెళ్ళాలంటే శరీరానికి సాక్షి కావాలా. జస్ట్ బికమ్ విట్నెస్ టు యువర్ బాడీ. కేవలం గమనించండి. ఈ కనురెప్పలని చాలా స్టేబుల్గా పెట్టండి. కనురెప్పలు ఎంతెంతైతే ఫ్లక్చుయేట్ అవుతాయో మైండ్ అంత ఫ్లక్చుయేషన్స్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి కనురెప్పలని చాలా స్టేబుల్గా, చాలా ప్రశాంతంగా ఉంచండి. ఇది ఎంత స్టేబుల్ అయితే బాడీ అంత స్టేబుల్ అవుతూ ఉంటుంది. ఈ స్థితిని కూడా మీరు గమనించండి. తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క శరీర భాగాన్ని గమనించండి. ఈ గమనించడంలో శరీరం అనేది చాలా విశ్రాంతిలోకి వెళ్తుంది, ఒక స్టెబిలిటీలోకి వెళ్తుంది. ఎలాంటి ఉత్తేజనం లేకుండా చాలా ప్రశాంతం అయిపోతుంది బాడీ అనేది. ధ్యాన స్థితిలో ప్రవేశించడానికి శరీరం అనేది నిశ్చలం కావడం అనేది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. బాడీ ఎంతెంత స్టేబుల్ అయిపోతుంటే మనసు కూడా అంత స్థిరమైపోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా
మీ యొక్క ధ్యాసని మనసు పైన తీసుకెళ్ళండి. వచ్చిపోయే ఆలోచనలకి సాక్షిగండి. సముద్రం ఒడ్డున కూర్చొని మీరు అలల్ని ఎలా చూస్తూ ఉంటారో అదేవిధంగా మీ మనస్సు అనేటటువంటి సాగరంలో ఆలోచనలు కూడా అలల్లాగా వచ్చిపోతూ ఉంటాయి. అలలని చూసినట్టు ఆలోచనలను కూడా అలా చూడండి. వితౌట్ ఎనీ జడ్జిమెంట్, వితౌట్ ఎనీ అటాచ్మెంట్, జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. ఆలోచనలని కేవలం గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. కేవలం గమనించండి. ధ్యానం అంటేనే గమనం. సహజంగా సరళంగా ఏది జరిగినా దాన్ని గమనించడమే మీ పని. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం, యథాభూత జ్ఞాన దర్శనం. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ ధ్యాసను శ్వాసపైకి తీసుకెళ్ళండి. సహజంగా సరళంగా వచ్చేటటువంటి శ్వాస, న్యాచురల్ బ్రీతింగ్, న్యాచురల్ బ్రెత్, సహజమైనటువంటి శ్వాసని గమనించండి. ఆనాపానసతి, వచ్చిపోయే శ్వాసని గమనించండి. కేవలం గమనించండి. శ్వాసని మీరు చూస్తూ ఉంటే మీకు ఆలోచనలు ఉండవు. ఎంతసేపు అయితే మీకు శ్వాస మీద ధ్యాస ఉంటుందో అంతసేపు మీకు ఆలోచనలు ఉండవు. ఆ స్థితిని కూడా గమనించండి. శ్వాస వర్తమానంలో ఉంటుంది, మనసు గతం భవిష్యత్తులో ఉంటుంది. మీరు శ్వాస మీద ధ్యాస మీకు ఉన్నప్పుడు మీరు కంప్లీట్గా ప్రజెంట్ టెన్స్లో ఉంటారు. ఇక్కడ ఈ క్షణంలో ఉంటారు. ఆ స్థితిని కూడా మీరు గమనించండి. శ్వాస యొక్క ఆవాగమనాన్ని 100% గమనించండి. కేవలం శ్వాస మీద ధ్యాస. మీకు శరీరం లేదు, మనసు లేదు, కేవలం శ్వాస మాత్రమే వచ్చిపోతూ ఉంది. దాన్ని గమనించండి.
వచ్చిపోయే శ్వాస పట్ల సాక్షిభావం. శరీరానికి సాక్షిగండి, మనసుకి సాక్షిగండి, అదేవిధంగా శ్వాసకి కూడా సాక్షిగండి. మీరు సాక్షి స్వరూపం. శరీరంలో మనసులో జరిగేటటువంటి అలజడులతో మీకు సంబంధం లేదు. ఏదైతే వచ్చిపోతుందో అది మీ నిజమైనటువంటి స్వరూపం కాదు. ఏదైతే నిశ్చలంగా నిర్మలంగా ఉందో అదే మీ నిజమైనటువంటి స్థితి. మీరు సాక్షి భావంలోకి వచ్చేస్తే మీ స్వయంతో మీరు ఒకటైపోతారు. స్వయంతో అనుసంధానమైనప్పుడు ఈ శ్వాస, ఆలోచనలు, శరీరము వీటన్నిటికీ మీరు ఒక దృశ్యంలాగా చూస్తూ ఉంటారు. మీకు శరీరం అనేది ఒక దృశ్యం, అదేవిధంగా ఆలోచనలు అనేటటువంటి దృశ్యము, మనసు కూడా ఒక దృశ్యమే, శ్వాస కూడా ఒక దృశ్యమే. మీరు చూసేవారు అయిపోయారు. జరిగేదాంతో మీకు సంబంధం లేదు. మీరు కేవలం గమనిస్తున్నారు. గమనించేవారుగా ఉండిపోండి. ఆనాపానసతి అనేది చాలా సహజంగా, సరళంగా, చాలా ఈజీగా చేసేటటువంటి ఒక ధ్యాన పద్ధతి. దీన్ని ఎవరైనా చాలా సులువుగా ఆచరించవచ్చు. దీంట్లో ఎలాంటి కష్టం ఉండదు. సహజంగా, స్వాభావికంగా వచ్చేటటువంటి శ్వాస పైన ధ్యాస. చాలా చిన్న టెక్నిక్, చాలా సులువైన ధ్యాన పద్ధతి. ఎలాంటి కష్టం లేకుండా దీన్ని ఆచరించవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు జర్నీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా దీన్ని మీరు సాధన చేయొచ్చు. కేవలం శ్వాస పైన ధ్యాస, కేవలం శ్వాస. వచ్చిపోయే శ్వాస పట్ల జాగృతి, ఒక స్మృతి, ఒక అవేర్నెస్. శ్వాసతో ఒకటి కావడం.
శరీరాన్ని మనసు పరిధిని దాటి శ్వాసతో అనుసంధానమై విశ్వం యొక్క దర్శనం చేసుకోవడమే ఆనాపానసతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చిన్న టెక్నిక్ ద్వారా మనము జ్ఞానోదయాన్ని పొందొచ్చు. ఇదే గౌతమ బుద్ధుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఆనాపానసతి. ఈ ఆధునిక యుగంలో ఎంతోమంది ఈ యొక్క ధ్యాన పద్ధతి ద్వారా ఆ యొక్క పరమ సత్యాన్ని అందుకున్నారు. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ యొక్క ధ్యాన పద్ధతిని తను దీని ద్వారా ఒక జ్ఞానోదయాన్ని పొంది ఇది అందరికీ అందించడం జరిగింది. ఈ ధ్యాన పద్ధతి ద్వారా ఎంతోమంది ఆ పరమ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు కూడా దాన్ని అందిపుచ్చుకోండి. ఈ ధ్యాన పద్ధతిని ఎప్పుడైనా మనము 24 అవర్స్ పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా దీన్ని మనం చేయొచ్చు. మీకు పనికి మధ్యలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీరు దీన్ని సాధన చేయొచ్చు. అది 10 నిమిషాలు కావచ్చు, 20 మినిట్స్ కావచ్చు, దీన్ని సాధన చేయొచ్చు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ నిశ్శబ్ద క్షణాలని అందిపుచ్చుకోండి. కంటిన్యూటీ ఆఫ్ ప్రాక్టీస్, క్షణక్షణం ఎరుక, క్షణక్షణం జాగృతి, క్షణక్షణం శ్వాస మీద ధ్యాస, ఇదే ఆనాపానసతి యొక్క ముఖ్య ఉద్దేశం. సో మాస్టర్స్, ఈ యొక్క ప్రశాంతకరమైన స్థితి నుంచి, ధ్యాన స్థితి నుంచి మెల్లిమెల్లిగా బయటికి రండి. 2-3 సుదీర్ఘమైన శ్వాసలు తీయండి. లాంగ్ అండ్ డీప్ బ్రెత్స్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ మెడిటేషన్. మెల్లిమెల్లిగా 2 చేతులని కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇలా మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ యొక్క ధ్యానం చేసి మీరు జ్ఞానోదయాన్ని పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ధ్యాన పద్ధతి ద్వారా ఎంతోమంది వారి యొక్క జీవితాలని సార్థకం చేసుకున్నారు. 23 సంవత్సరాల క్రితము నేను కూడా ఆనాపానసతి ద్వారానే ఆ యొక్క సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్కి వెళ్ళడం జరిగింది. శ్వాసతో అనుసంధానం అయితే పంచభూతాలు, పంచతత్వాలు, ప్రకృతి ధర్మాలు, విశ్వధర్మాలు, వీటన్నిటితో మనం మమేకమైపోయి ఈ యొక్క సృష్టితో, విశ్వంతో మనల్ని మనం అనుసంధానం చేసుకొని జీవితంలో ఆ యొక్క పరమ సత్యాన్ని, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఈ ధ్యాన పద్ధతిని చాలా సులువుగా, చాలా సహజంగా చేసేటటువంటి చాలా సింపుల్ టెక్నిక్ ఆనాపానసతి. దీన్ని అందరూ అందిపుచ్చుకోవాలి, అందరూ దీన్ని సాధన చేయాలి. దీన్ని ఒక 3 నెలలు మీరు పర్ఫెక్ట్గా సాధన చేయగలిగితే, వాస్తవానికి 24 గంటలు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచగలిగితే, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు శ్వాస మీద ధ్యాస ఉంచగలిగితే, మీరు 24 గంటల్లో కూడా మీరు సంపూర్ణమైనటువంటి జాగృతిలోకి వస్తారు. అదేవిధంగా జాగృతి, స్వప్న, సుసుప్తి ఈ స్టేజెస్లోకి వెళ్ళి ఒక తురియ పదంలోకి, ఒక ఆత్మజ్ఞాన పదంలోకి, ఒక బ్రహ్మ పదంలోకి మీరు ఎంటర్ అవుతారు. అప్పుడు జీవితం అనేది ఒక దివ్యత్వాన్ని, ఒక దైవత్వాన్ని, ఒక గాడ్లీనెస్ని అందిపుచ్చుకుంటుంది. సో మనిషి భూమి మీద పుట్టింది ఆ యొక్క భగవత్ తత్వాన్ని అందుకోవడానికే వచ్చారు. దాన్ని పొందడమే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి మనిషి తత్వాన్ని అందిపుచ్చుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ దైవత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనిషి తనలో ఉండేటటువంటి తన క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి శరీర శుద్ధి, మనశ్శుద్ధి, భావశుద్ధి అనేది చాలా అవసరం. ఈ విశుద్ధి మార్గంలో
ప్రయాణం చేయడానికే, శరీర మనసు భావశుద్ధి చేసుకోవడానికే ఈ ఆనాపానసతి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా 24 hours ఎప్పుడైనా మీరు దీన్ని సాధన చేయొచ్చు. ఆ యొక్క నిశ్శబ్ద క్షణాల్లో, ఆ నిర్మలమైన క్షణాల్లో, మనసు లేనటువంటి స్థితి, నిర్విచార నిర్వికల్ప ఆలోచన రహిత స్థితి, నిర్మలమైన స్థితియే ధ్యాన స్థితి. ఆ స్థితిని అందుకోవడానికి ఈ ఆనాపానసతి ధ్యాన పద్ధతి మీకు ఉపయోగపడుతుంది. శ్వాసని అనుసంధానం చేసుకొని జీవించడం వల్ల జీవితంలో జరిగే మార్పులు, జీవితంలో జరిగేటటువంటి రకరకాల సంఘటనలు, దాని యొక్క ఆంతర్యము, ప్రతి సంఘటన యొక్క స్వభావము, పంచభూతాల యొక్క స్వభావం, పంచతత్వాల యొక్క స్వభావం, పంచధాతువుల యొక్క స్వభావం, అదేవిధంగా బాడీ నేచర్ ఏంటి, మైండ్ నేచర్ ఏంటి, తర్వాత మైండ్ యొక్క అల్టిమేట్ ట్రూత్ ఏంటి, మనసు యొక్క అంతిమ సత్యం ఏంటి, శరీరం యొక్క అంతిమ సత్యం ఏంటి అని మీరు అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తారో, ధర్మం ఏంటి, విశ్వధర్మం ఏంటి, శరీర ధర్మాలేంటి, అదేవిధంగా మానసిక ధర్మాలేంటి, తర్వాత స్వధర్మం ఏంటి, మీరు అర్థం చేసుకొని ఎప్పుడైతే జీవితంలో ముందుకెళ్తారో ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క పరమ సత్యాన్ని, విశ్వాంతరాన్ని అందుకొని విశ్వ మానవుల్లాగా, విశ్వనరుల్లాగా ఈ ప్రపంచంలో నిలబడతారు. సో ప్రతి మనిషి తన్ను తాను ఉద్ధరించుకొని, స్వయాన్ని తెలుసుకొని, వాళ్ళు ఒక సత్య దర్శనం చేసుకొని తమ జీవితాన్ని తాము సార్థకం చేసుకొని లోక కళ్యాణానికి, మానవ కళ్యాణానికి వాళ్ళు దోహదపడాలి. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కారణ జన్ములే. ప్రతి వాళ్ళు ఒక ఉద్దేశాన్ని, ఒక కారణాన్ని తీసుకొని వస్తారు. ప్రతి వాళ్ళు చాలా యూనిక్గా ఉంటారు. వాళ్ళ యూనిక్నెస్ని, వాళ్ళ జీవిత కార్యాన్ని తెలుసుకోవాలంటే కేవలం బయట యాత్ర చేస్తే, ప్రపంచ యాత్ర చేస్తే అది తెలీదు. తప్పకుండా ప్రతి వారు కూడా ఆ యొక్క అంతర్యాత్ర చేయాలి, అంతర్ముఖం కావాలి. అదేవిధంగా స్వయాన్ని అర్థం చేసుకోవాలి. స్వ అధ్యయనంతో ఎవరి జీవిత పుస్తకాన్ని వాళ్ళు చదువుకోవాలి. ఇంతవరకు శాస్త్రాలు, గ్రంథాలు, ధర్మాలు చాలా చదివారు, ఇతరులు రాసినవి. ఇప్పుడు మీ జీవిత పుస్తకాన్ని మీరు చదువుకోండి. జీవితంతో అనుసంధానం కండి. ప్రతి క్షణం జీవితాన్ని ఆస్వాదించండి. జీవితం అంటే కేవలం దుఃఖమే కాదు, ఆనందం కూడా ఉంటుంది. అది దుఃఖప్రాయం ఎందుకు అవుతోంది అంటే మీకు చూసేటటువంటి దృష్టి రాలేదు. జీవితాన్ని ఒక పాజిటివిటీలో, పాజిటివ్ అప్రోచ్లో చూసేటటువంటి దృష్టి మీరు సంపాదించుకుంటే జీవితం అనేది ప్రతి క్షణం ఒక ఉత్సవం లాగా, ప్రతి క్షణం ఒక సెలబ్రేషన్ లాగా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దీనికి అలా ఉండాలి అంటే రెండు సూత్రాలు ఏంటి అంటే జాగృతి జీవనం, సాక్షితత్వం, ఇక మూడవది చైతన్యతత్వం. మీరు ఎప్పుడైతే దినమంతా మీరు చేసేటటువంటి కర్మల పట్ల మీరు జాగృతిలోకి వస్తారో ఆటోమేటిక్గా జాగృతి అనేది ఎంతెంత స్థిరమైపోతుందో. ఎందుకంటే ధ్యానానికి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే అవేర్నెస్. అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ. జాగృతి. ఈ జాగృతి జీవనంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో, దినమంతా చేసే పనుల పట్ల మీరు జాగృతిలో ఉంటారో, మీరు అప్పుడు ఆటోమేటిక్గా మీకు శ్వాసపైన జాగృతి ఉంటుంది, ఆలోచనలపైన జాగృతి ఉంటుంది, చేసే కర్మలపైన జాగృతి ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు మీరు మీ యొక్క స్వయాన్ని అర్థం చేసుకోగలుగుతారు, స్వయం యొక్క సాక్షాత్కారంతో ముందుకెళ్తారు. అదేవిధంగా సత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మీరు దినమంతా చేసే పనుల పట్ల అవేర్నెస్లో ఉన్నప్పుడు రాత్రి పడుకుంటారు. పడుకుంటే కళలు వస్తాయి. ఆ కళల పట్ల కూడా మీరు జాగృతిలో ఉండగలుగుతారు. ఎప్పుడైతే కళల పట్ల మీరు జాగృతిలో ఉండగలుగుతారో, ఒక సాక్షిభావంలో ఉండగలుగుతారో, మీరు ఆటోమేటిక్గా ఒక సుసుప్తి స్టేట్కి వెళ్తారు. సుసుప్తి అంటే ఏంటంటే సమాధి స్టేట్. ఆ సమాధి స్థితిలో ఏమవుతుంది? అక్కడ ఆలోచనలు ఉండవు, భావాలు ఉండవు, ఇమోషన్స్ ఉండవు, ఎలాంటి ఉత్తేజనలు ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే శరీరం మనసు పరిధి దాటి, హృదయ పరిధి దాటి మీ యొక్క స్వయంలో
మీరు స్థిరం కావడం, మీ యొక్క స్వయాన్ని మీరు సాక్షాత్కరింపజేసుకోవడం. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క మరణించేటటువంటి కళ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు మీ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకుంటారు. స్వయం యొక్క సాక్షాత్కారంతో మీరు ముందుకెళ్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ బ్రాహ్మీ స్థితిని, బ్రహ్మపదాన్ని కూడా మీరు అందుకుంటారు. దీనికోసమే మనము చేసేటటువంటి ఈ యొక్క ధ్యాన సాధన. దాన్ని అందుకోవడమే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం. జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం. జీవితాన్ని అర్థం చేసుకొని జీవించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి, స్వయంతో మమేకమై జీవితాన్ని జీవించాలా. పరాధీనం ఎప్పుడు కాకూడదు, పరధ్యానంలో బ్రతకద్దు, ధ్యానపూర్వకంగా బ్రతకాలి, జాగృతిలో జీవించాలి, సాక్షి తత్వంతో జీవించాలి. ఇదే ప్రతి ధ్యాని యొక్క అంతిమ లక్ష్యం. ఇదే ధ్యాన సాధన యొక్క అంతిమ లక్ష్యం. దీన్ని ఎప్పుడైతే మనం అందిపుచ్చుకుంటామో జీవితం అనేది ఒక కళాత్మకంగా మారుతుంది. అంటే మన దృష్టి, మాటలు, మన జీవిత విధానం, మనం చేసే కర్మలు, మన స్వీకార భావము, మన జాగృతి, ధ్యానము, తర్వాత సమాధి, ఇవన్నీ కూడా మన సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా చాలా మెరుగు అవుతాయి. అదేవిధంగా ధ్యానం ద్వారా ఆరోగ్యము, ధ్యానం ద్వారా ఆనందము, హెల్త్ అండ్ బ్లెస్, ఈ రెండు కూడా ధ్యానం ద్వారా లభిస్తాయి. అందుకే ఏమంటారంటే ధ్యానాన్ని సర్వరోగ నివారిణి అంటారు. అంటే ఇవాళ రేపు వచ్చేటటువంటి ఈ యొక్క డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అంటే మనసు ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ ఎక్కువ, శారీరకంగా వచ్చేటటువంటివి చాలా తక్కువ. సో ప్రతి వాళ్ళు కూడా ఒక రోగగ్రస్తమైన ప్రతివారు ఒక రోగగ్రస్తమైనటువంటి ఒక మనసుని తీసుకొని వెళ్తున్నారు. సో ఆ రోగగ్రస్తమైన మనసుకి ధ్యానం అనే ఔషధాన్ని వేసి అందించినప్పుడు ఆ మనసు అనేది చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనసు అనేది ఆరోగ్యవంతంగా తయారవుతుందో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం కాదు, శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, అదేవిధంగా హృదయం కూడా ఎలాంటి నెగిటివిటీస్ లేకుండా ఉండాలి, ఎలాంటి ఉత్తేజనలు లేకుండా, అరిషడ్ వర్గాలు లేకుండా, కామక్రోధ లోభాలు లేకుండా ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలన్నా ధ్యానం అనేది ఒక ఔషధం. ప్రతి వాళ్ళు కూడా ఒక నెగిటివ్ మైండ్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇలాంటి నెగిటివిటీస్ నుంచి బయటికి రావాలంటే, జీవితాన్ని అర్థం చేసుకోవాలన్నా తప్పకుండా అంతర్ముఖం కావాలి, స్వయాన్ని అర్థం చేసుకోవాలి, ధ్యాన సాధన చేయాలి. తర్వాత అందరూ ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఆ పరమానంద స్థితిలో వాళ్ళు స్థిరం కావాలి. జీవితం అనేది దుఃఖమయమైంది కాదు, దుఃఖం మనం క్రియేట్ చేసుకున్నాం. మన రాగద్వేషాల వల్ల, మన తృష్ణ వల్ల, మన కోరికల వల్ల, మన సంస్కారాల వల్ల మనం క్రియేట్ చేసుకుంటున్నాం దుఃఖం. కానీ వాస్తవానికి జీవితం అనేది చాలా ఆనందకరమైనది, స్వేచ్ఛపరమైనది. ఆనందాన్ని, స్వేచ్ఛని అందుకోవాలంటే తప్పకుండా ధ్యాన సాధన చాలా అవసరం. ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆనందాన్ని, ఇటు ఆత్మీయ ఆనందాన్ని, అటు శారీరక మానసిక వికాసాన్ని, హృదయ వికాసాన్ని, ఆత్మీయ వికాసాన్ని అందుకోవాలంటే తప్పకుండా ధ్యాన సాధన అందరూ చేయాలి. ధ్యానం అనేది ఇదేదో ఒక కర్మకాండలాగా కాదు. దీనికి కులానికి, మతానికి, వర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా అందరూ ధ్యానాన్ని చేయాలి. ఎందుకంటే ధ్యానం అనేది యూనివర్సల్.
ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ ప్రాసెస్. మెడిటేషన్ ఈజ్ కంప్లీట్లీ సైంటిఫిక్ ప్రాసెస్. ఇది అభూత కల్పనలకి, విజువలైజేషన్స్కి, ఎలాంటి వాటికి ఒక ఆస్కారం లేకుండా ఒక సత్యంతో, ధర్మంతో, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ధ్యానం అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ ఆనాపానసతి టెక్నిక్ అనేది దీని ద్వారా మనము భౌతిక ప్రపంచం యొక్క సత్యం ఏంటి, ఈ యొక్క పదార్థ జగత్తు యొక్క సత్యం ఏంటి, అది ఏదైతే బుద్ధుడు 2565 సంవత్సరాల క్రితము తను ఏదైతే ఒక సత్యాన్ని తెలుసుకున్నాడో, ఈ శరీరం గురించి, మనస్సు గురించి, భౌతిక ప్రపంచం గురించి ఒక శాస్త్రీయంగా ఎలాగైతే అతను ఒక దృక్పథాన్ని ఇచ్చాడో, అదేవిధంగా ఈ రోజుల్లో కూడా సైకియాట్రిస్టులు ఎస్పెషల్లీ అండ్ సైంటిస్ట్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ సైంటిస్ట్ దీన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇవాళ రేపు. కాబట్టి శారీరక ఆరోగ్యం కోసం, మానసిక శాంతి కోసం, మానసికమైన వికాసం కోసం తప్పకుండా ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి. జీవితంలో స్టార్టింగ్లో ధ్యానం ఒక భాగం కావాలి, తర్వాత ధ్యానమే జీవితం అయిపోతుంది. ధ్యానం జీవితం అనేది ఎప్పుడైతే అయిపోతుందో మీరు ఆటోమేటిక్గా ఆ యొక్క శాంతిని, ఆనందాన్ని, స్వేచ్ఛని పొందుతారు. సో మిత్రులారా, మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, జీవితంలో దీన్ని అందిపుచ్చుకోండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువైనటువంటి ఆ యొక్క పరమ సత్యానికి నా ప్రణామములు. థ్యాంక్ యూ వెరీ మచ్.